వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ అండర్ 19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. గ్రూప్ స్టేజ్ లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన యువ భారత జట్టు సూపర్ 6 స్టేజ్ లోను ఆడిన 2 మ్యాచ్లలో అద్భుత విజయాలు సాధించి సెమీస్ లో దర్జాగా అడుగుపెట్టింది. బ్లూమ్ ఫాంటైన్ వేదికగా శుక్రవారం నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేయగా, అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా యంగ్ ఇండియా టీం 132 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. భారత జట్టులో సచిన్ దాస్ 116 పరుగులు, ఉదయ్ సహరన్ 100 పరుగులు సాధించి సెంచరీలతో చెలరేగగా, బౌలింగ్ లో భారత యువ స్పిన్నర్ సౌమి పాండే 4 వికెట్లతో ప్రత్యర్థుల భరతం పట్టాడు. అనంతరం 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు వెంటనే వికెట్లు కోల్పోయింది. టీమిండియా యువ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరకు నేపాల్ జట్టు 165 పరుగులకే పరిమితమైంది. ఇక సెమీఫైనల్లో భారత జట్టు ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుండగా వచ్చే మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది.